అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులనైతే విడుదల చేయబోతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలైనప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత విడుదల తేదీని ప్రకటించిందన్నమాట కేంద్రం. ఈ నేపథ్యంలో రాష్ట్రం కూడా అన్నదాత సుఖీభవ డబ్బుల్ని పంచాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. అయితే ఈ డబ్బులు రైతన్నుల ఖాతాలోకి చేరాలి అంటే రైతన్నులు కొన్ని విషయాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ విషయాలు ఏంటి? అలాగే కొత్తగా ఎవరైనా రైతులు ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ రెండవ సంవత్సరం ఏదైతే ఇప్పుడు మొదలైందో అన్నదాత సుఖీభవకు 2025లో 1వ సంవత్సరం అండి. మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అందించడం జరిగింది. ఇది రెండవ సంవత్సరం. ఈ రెండవ సంవత్సరంలో మొదటి విడత ఎంత డబ్బులు రైతుల ఖాతాలోకి చేరుతాయి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు వెన్నుదన్నుగా నిలవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందుతూ ఉండడం జరుగుతోంది. గత సంవత్సరంలో 46 లక్షల మందికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు అంతే అందించడం జరిగింది. దీన్ని 3 విడతల్లో అయితే అందించడం జరిగిందనమాట 2025 సంవత్సరంలో. ఇప్పుడు 2026 సంవత్సరంలో కూడా 3 విడతల్లో అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో మొదటి విడత 2026కు సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఎప్పుడు ఈ డబ్బులు విడుదలవుతాయి అంటే మే నెల మొదటి వారంలో డబ్బులు అయితే విడుదలవుతాయండి. అన్నదాత సుఖీభవ ద్వారా మనకు 5,000 రూపాయలు అయితే విడుదలవుతాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 2,000 రూపాయలు విడుదలవుతాయి. మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి చేరనుంది. రైతులు ఈ 7,000 రూపాయలు పొందాలి అంటే కొన్ని విషయాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ విషయాలు ఏంటి అని మనం చూద్దాము. ఎప్పటిలాగానే మనకు రైతన్నలు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులైతే చేరడం జరుగుతుంది. రైతు బ్రతికే ఉన్నాడనే నిర్ధారణ కోసం ప్రభుత్వం ప్రతిసారి ఈకేవైసీని తీసుకోవడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా, అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ ప్రక్రియనైతే చేపట్టడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు మీ సేవ లేదా సిసి సెంటర్లో మనం ఈకేవైసీ ప్రక్రియనైతే పూర్తి చేయొచ్చు. అలాగే అన్నదాత సుఖీభవకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ప్రక్రియనైతే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి రైతన్నలందరూ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, మీ ఫోటోలు, మీ ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే వాళ్ళు అక్కడ మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి మీకు ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అన్నమాట. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు, అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు, పంట బీమా డబ్బులు ఏవి రావాలన్నా ఈ నంబర్ను అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాగైతే ఆధార్ కార్డుని అన్ని చోట్ల అడుగుతున్నారో అలాగే
ఈ నంబర్ని కూడా అన్ని చోట్ల అడగడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు ఇది ఖచ్చితంగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు మీ ఆధార్ కార్డును జత చేయడాన్నే ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా మీరు డబ్బుల్ని డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి అయితే చేరడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే మీకు ఎన్పిసిఐ లింకింగ్ ఉన్నట్టయితే మాత్రమే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి చేరుతాయి. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి. ఇక నెక్స్ట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అండి. మరి మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్న వాళ్లకు వెబ్ ల్యాండింగ్తో పాటుగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంతేకాకుండా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్న వాళ్ళు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేసుకోవడం అయితే తప్పనిసరి అండి. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ వివరాలను నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే మనకు డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. మరి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది అంటే పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు మరియు ఫోటోలు, అంతేకాకుండా వర్కింగ్లో ఉన్న ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు కొత్తగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి అన్నదాత సుఖీభవ పథకానికి. ఈ పథకం పూర్తి డబ్బులు రావాలి అంటే అన్నదాత సుఖీభవకే కాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు దగ్గరలో ఉన్న రైతు సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవ సెంటర్కి కానీ వెళ్ళి అక్కడైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. లేదా మీరు సొంతంగా చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసినట్టయితే మీకు న్యూ రిజిస్ట్రేషన్ అయితే పూర్తి అవుతుందండి. ఈ విధంగా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఈ విడతలోనే పొందవచ్చు అనమాట. 20,000 రూపాయలు రావాలి అంటే 3 విడతల్లో ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. గత సంవత్సరం మనకు 3 విడతల్లో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 3 విడతల్లో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఉల్లి రైతులకు వచ్చేసి నష్టపరిహారాన్ని అందించింది మన రాష్ట్ర ప్రభుత్వం. కడప, కర్నూలులో హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున మొత్తం 128.33 కోట్ల రూపాయలను అందించడం జరిగిందనమాట. ఒక మెంతా తుఫాన్ ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించే దిశగా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. మనకు 10,000 నుంచి 50,000 రూపాయలు నష్టపరిహారాన్ని అయితే అందించనున్నారు హెక్టారుకి. వారికి పొంచిన నష్టాన్ని బట్టి ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ నష్టపరిహారం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక రైతన్నులందరూ సిద్ధంగా ఉండండి. వచ్చే నెల మొదటి వారంలో డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. దీనికోసం లిస్ట్ అయితే విడుదల చేయనున్నారు. లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.